హాయ్ ఫ్రెండ్స్, నేను మీతో ఇలా అంటే, నీ జీవితం మొత్తం ఒకే ఒక్క విషయాన్ని మార్చడం వల్ల మారిపోవచ్చు అని చెప్తే మీరు నమ్ముతావా? మరి ఆ ఒక్క విషయం ఉదయం 4 గంటలకు లేవడం అని చెప్తే బహుశా మీరు నన్ను పిచ్చోడ్ని అనుకుంటావు గదా? కాని యార్, నా పేరు నెపోలియన్ హిల్. నేను నా జీవితాంతం ఇదే విషయాన్ని అధ్యయనం చేస్తూ గడిపాను. సక్సెస్ఫుల్ వాళ్ళు ఏమిటి భిన్నంగా చేస్తారు? నేను నీకొక విషయం చెప్తాను. నేను 500 మంది అత్యంత విజయవంతమైన వ్యక్తులను అధ్యయనం చేసినప్పుడు ఒక ప్యాటర్న్ కనిపించింది. దాదాపు అందరిలోనూ కామన్గా ఉన్న ఒక విషయం వాళ్ళ మార్నింగ్ రొటీన్. వాళ్ళందరూ చాలా త్వరగా లేస్తారు, చాలా త్వరగా. ఇప్పుడు నేను మీతో కేవలం మాట్లాడటం లేదు, నేను మీకొక ఛాలెంజ్ ఇస్తున్నాను. 90 రోజుల ఛాలెంజ్, ఉదయం 4 గంటలకు లేవడం ఛాలెంజ్. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఈ 90 రోజులు ఈమాందారీగా చేస్తే నీ బ్రెయిన్ నిజంగా రీవైర్ అవుతుంది, నీ జీవితం మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాని ముందుగా నాకొక విషయం తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు ఎప్పుడు లేస్తారు? కామెంట్లో చెప్పు. 6 గంటలకా, 7 గంటలకా, 8 గంటలకా, లేక 10, 11 గంటలకా? ఏమైనా సరే యార్, నేను జడ్జ్ చేయడం లేదు, నేను సింపుల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావో. ఎందుకంటే ఇది సులభం కాదని నాకు తెలుసు. ముఖ్యంగా మొదటి 2-3 వారాలు నీ శరీరం రెసిస్ట్ చేస్తుంది, నీ మైండ్ వేల బహానాలు చెప్తుంది. ఇంకో రోజు మాత్రమే నిద్రపోదాం, కాల్ నుంచి పక్కా స్టార్ట్ చేస్తాను, ఇంత త్వరగా లేవడం వల్ల ఏమి ఫరక్ పడుతుంది? కాని యార్, ఫరక్ పడుతుంది, చాలా పెద్ద ఫరక్ పడుతుంది. ఇప్పుడు నేను మీకు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే చూడు భాయ్, నేను నీతో అబద్ధం చెప్పను, నేను నీకు ఏ మ్యాజిక్ పిల్ ఇవ్వడం లేదు. నేను నీకొక కఠినమైన సత్యాన్ని చెప్తున్నాను. నీ జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలనుకుంటే నీకు త్యాగం చెయ్యాల్సిందే. మరి మొదటి త్యాగం నీ కంఫర్ట్, నీ ఆరామదాయకమైన కంబళ్ళు, నీ తీపి నిద్ర. ఎందుకంటే ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు మీరు మేల్కొనాలి. ఇతరులు తమ కలలు చూస్తున్నప్పుడు మీరు నీ కలలను సృష్టించాలి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నావేమో, నెపోలియన్, ఇది చాలా కష్టంగా ఉంది, ఇది నిజంగా అవసరమా? 6-7 గంటలకు లేచినా సక్సెస్ కాకూడదా? చూడు స్నేహిత, అవును, మీరు సక్సెస్ అవుతావు. కానీ నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు యావరేజ్గా ఉండాలనుకుంటున్నావా, లేక అసాధారణంగా ఉండాలనుకుంటున్నావా? ఎందుకంటే యావరేజ్ వాళ్ళు 7-8 గంటలకు లేస్తారు, కాని అసాధారణ ఫలితాలు కోరుకునేవాళ్లు అసాధారణ చర్యలు తీసుకుంటారు. మరి ఉదయం 4 గంటలకు లేవడం ఒక అసాధారణ చర్యే. ఇప్పుడు విజ్ఞానం చెప్తాను. నీ శరీరంలో ఒక విషయం ఉంటుంది, దాన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది నీ శరీరం యొక్క అంతర్గత గడియారం. ఈ గడియారం సూర్యుడితో సమకాలీనంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించినప్పుడు నీ శరీరంలో కార్టిసాల్ విడుదలవుతుంది. ఈ కార్టిసాల్ నిన్ను సతర్కంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మరి అతి ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కార్టిసాల్ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య విడుదలవుతుంది. దాని గరిష్ట స్థాయి 6 గంటల చుట్టూ ఉంటుంది. కాబట్టి మీరు 4 గంటలకు లేస్తే మీరు ఈ ప్రకృతి శక్తి తరంగాన్ని పట్టుకుంటున్నారు. మీరు ప్రకృతితో కలిసి పనిచేస్తున్నారు, వ్యతిరేకంగా కాదు. ఇది కేవలం శారీరక శక్తి గురించి మాత్రమే కాదు. ఉదయం సమయం, ముఖ్యంగా 4 గంటల నుంచి 7 గంటల మధ్య నీ మెదడు అత్యంత తాజాగా ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా నీ మెదడు విశ్రాంతి తీసుకుంది, సమాచారాన్ని ప్రాసెస్ చేసింది, మెమరీలను కన్సాలిడేట్ చేసింది, ఇప్పుడు పూర్తిగా రీఛార్జ్ అయ్యింది. నీ విల్ పవర్, ఫోకస్ చేసే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి అన్నీ ఉదయం మొదటి కొన్ని గంటల్లో అత్యధికంగా ఉంటాయి. మీరు 4 గంటలకు లేస్తే ఈ అత్యంత విలువైన గంటలను పూర్తిగా ఉపయోగించుకోగలరు. మీకు తెలుసా, చాలామంది 7-8 గంటలకు లేస్తే ఏమవుతుందో? వాళ్ళిప్పటికే వెనక్కి పడిపోతారు. వాళ్ల రోజు జలధరగా మొదలవుతుంది. స్నానం, రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్, కాలేజ్కి పరుగులేడడం, ఆలోచించడానికి టైం లేదు, ప్లాన్ చేయడానికి టైం లేదు, స్వీయ అభివృద్ధికి టైం లేదు. వాళ్లు రోజంతా రియాక్టివ్ మోడ్లో ఉంటారు. ఇతరుల మెసేజ్లకు రిప్లై ఇవ్వడం, ఇతరుల అవసరాలు తీర్చడం. కానీ మీరు 4 గంటలకు లేస్తే ప్రపంచం మొత్తం మేల్కొనే ముందు మీకు 3-4 గంటలుంటాయి. ఇది మీ టైం, మీ గోల్డెన్ అవర్స్. ఇక్కడ మీరు ప్రోయాక్టివ్గా ఉండగలరు, రియాక్టివ్గా కాదు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తోందో నాకు తెలుసు. కానీ నెపోలియన్, ఇది చాలా కష్టంగా ఉంది, ఇది నిజంగా అవసరమా? 6-7 గంటలకు లేచినా సక్సెస్ కాకూడదా? చూడు స్నేహిత, ఈ భయం నార్మల్, అందరికీ వస్తుంది. కాని ఒక విషయం చెప్తాను, ఫెయిల్యూర్ అనేది మీరు ప్రయత్నం ఆపేసినప్పుడే వస్తుంది. ఒకరోజు మిస్ అయితే ఏమైంది, తర్వాత రోజు మళ్లీ స్టార్ట్ చేయి. ఒక వారం బ్రేక్ తీసుకున్నా సరే మళ్లీ మొదలెట్టు. ఇది పర్ఫెక్షన్ గురించి కాదు, ప్రోగ్రెస్ గురించి.
కన్సిస్టెన్సీ గురించి. కామెంట్లో రాయి, నేను 90 రోజుల ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. ఇది నీ కమిట్మెంట్, నీ వాగ్దానం. ఇప్పుడీ 90 రోజుల్లో నీతో ఏం జరుగుతుందో వారం వారంగా చెప్తాను. వారం 1-2, రోజులు 1-14 సంఘర్షణ సమయం. ఇవి అతి కష్టమైన వారాలు. నీ శరీరం వ్యతిరేకిస్తుంది, నీకు అలసటగా అనిపిస్తుంది, సాయంత్రం త్వరగా నిద్రొస్తుంది, ఉదయం లేవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కాని ఇక్కడే నీ అసలు పరీక్ష. అలారం మోగినప్పుడు నీ మైండ్ ఇంక 5 మినిట్స్ అనంటుంది. కాని మీరు లేవాలి, తక్షణమే, ఆలోచించకుండా. ఆలోచిస్తే ఓడిపోతావు. యాక్షన్ తీసుకో, ఆలోచన తర్వాత. వారం 3-4, రోజులు 15-28 అడ్జస్ట్మెంట్ సమయం. ఇప్పుడు నీ శరీరం కొంచెం అలవాటు పడుతుంది, లేవడం సులభం అవుతుంది, ఉదయం ఎనర్జీ అనుభవం మొదలవుతుంది. మీరు రోజంతా ఎక్కువ ఫోకస్డ్గా, ప్రొడక్టివ్గా ఉంటారు. కాని ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి. వీకెండ్లో రిలాప్స్ కోరికొస్తుంది. కాని వీకెండ్లో కూడా అదే టైంలోలే. కన్సిస్టెన్సీ నీ బలం. వారం 5-8, రోజులు 29-56 ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభం. ఇప్పుడు నిజంగా మార్పులు కనిపిస్తాయి. అద్దంలో చూస్తే తేడా కనిపిస్తుంది. నీ కళ్లల్లో కాంతి, ముఖంలో కాన్ఫిడెన్స్. ఇతరులు గమనిస్తారు, ఏంటి నీలో ఏదో తేడా ఉందిరా, ఏం చేస్తున్నావు? నువ్వు నవ్వేస్తావు. ఎందుకంటే నీ సీక్రెట్ నీకు తెలుసు. నీ బ్రెయిన్ రీవైర్ అవడం మొదలైంది. కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడుతున్నాయి. వారం 9-12, రోజులు 57-84 మాస్టరీ సమయం. ఇది నీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అలారం అవసరం లేదు. నీ శరీరం ఆటోమేటిక్గా 4 గంటలకు మేల్కొంటుంది. నేను ఉదయం 4 గంటలకు లేచే వ్యక్తిని అనే ఐడెంటిటీ ఏర్పడింది. ఇప్పుడు మోటివేషన్ అవసరం లేదు. ఇది నీ స్వభావం అయిపోయింది. రోజులు 85-90 సెలబ్రేషన్ అండ్ రిఫ్లెక్షన్. చివరి వారం మీరు దీన్ని సాధించారు. 90 రోజులు రోజూ 4 గంటలకు లేచారు. కొన్ని రోజులు మిస్ అయినా మీరు ఓడిపోలేదు, మళ్లీ మొదలెట్టారు. ఇప్పుడు వెనక్కి చూడు, జర్నల్లో రాయి. మీరు ఏం నేర్చుకున్నారు, ఎలా మారారు, ఏం సాధించారు. తరువాత ముందుకు చూడు, తదుపరి 90 రోజులు ఏం చేస్తావు. ఇప్పుడు నీకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇస్తాను. అలారం దూరంగా పెట్టు, అంటే దూరంగా లేచి ఆఫ్ చేయాల్సుంటుంది. లేచాక బెడ్కి తిరిగి వెళ్లకు. రాత్రే ముందుగా బట్టలు రెడీ చేయి. రాత్రి స్క్రీన్ టైం లిమిట్ చేయి, అంటే పడుకునే ముందు కనీసం 1 గంట ముందు ఫోన్ ఆఫ్. బెడ్రూమ్ డార్క్ అండ్ కూల్గా ఉంచు, 18-20 డిగ్రీల సి. నీ వైని గుర్తుంచుకో, వాల్పేపర్లో, గోడపై రాయి. అకౌంటబిలిటీ పార్ట్నర్ని కనుగొను. రోజూ లేచాను అని మెసేజ్ చెయ్యి. వీకెండ్లో కూడా అదే టైంలోలే. నో చీట్ డేస్. ప్రోగ్రెస్ ట్రాక్ చెయ్యి. జర్నల్ లేదా క్యాలెండర్లో టిక్ మార్క్ పెట్టు. బెడ్రూమ్ని స్లీప్ కోసం మాత్రమే ఉపయోగించు. డిస్ట్రాక్షన్స్ తొలగించు. సెల్ఫ్ కంపాషన్ ఉంచు. ఒకరోజు ఫెయిల్ అయితే నిన్ను నీవు నిందించుకు. 90 రోజుల తర్వాత బెనిఫిట్స్ సైంటిఫిక్ బేస్డ్. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. డిప్రెషన్, యాంగ్జైటీ 20-30% తగ్గుతాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 3 నెలల్లో 270-360 ఎక్స్ట్రా గంటలు. ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. వెయిట్ కంట్రోల్, ఇమ్యూనిటీ బలం. ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. బెటర్ స్లీప్ క్వాలిటీ. బలమైన విల్ పవర్. ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. బెటర్ టైం మేనేజ్మెంట్. ఎక్కువ క్రియేటివిటీ. బలమైన ఇమ్యూన్ సిస్టమ్. కామన్ మిస్టేక్స్, వీటిని అవాయిడ్ చేయి. ఒక్కసారిగా పెద్ద మార్పు చేయడం. అందరికీ చెప్పడం. మార్నింగ్ రొటీన్ ప్లాన్ చేయకపోవడం. వీకెండ్లో చీట్ చేయడం. స్లీప్ని నెగ్లెక్ట్ చేయడం. 7-8 అవర్స్ తప్పనిసరి. కెఫీన్పై ఎక్కువ ఆధారపడడం. గోల్ సెట్ చేయకపోవడం. సోషల్ లైఫ్ని పూర్తిగా త్యాగం చేయడం. పర్ఫెక్షనిస్ట్ అవడం. లాంగ్ టర్మ్ విజన్ లేకపోవడం. ఇప్పుడు నిన్నడుగుతున్నాను, మీరు రెడీనా? ఇది సులభం కాదు. మొదటి వారం చాలా కష్టం. మీరు వదిలేయాలని అనుకుంటారు. కాని అది మీ భయం మాట్లాడుతుంది, మీ పాత ఐడెంటిటీ. కాని గ్రోత్ అనేది అసౌకర్యంలోనే, అన్నోన్లోనే జరుగుతుంది. నా జీవితకాలంలో సక్సెస్ఫుల్ వ్యక్తులని అధ్యయనం చేశాను. వాళ్లను యావరేజ్ వాళ్లతో వేరు చేసేదేంటంటే చిన్న చిన్న విషయాల్లో డిసిప్లిన్. సింపుల్ బేసిక్ విషయాలు కానీ కన్సిస్టెంట్గా చేయడం. ఉదయం త్వరగా లేవడం లాంటిది సింపుల్ కానీ లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్. కాబట్టి ఈరోజు నీ కొత్త జీవితం మొదలవుతుంది. ఈరోజు నీవు ఎవరై ఉండాలనుకుంటున్నావో అది మొదలవుతుంది. ఇదంతా ఒక సింపుల్ డిసిషన్తో మొదలవుతుంది. ఉదయం 4 గంటలకు లేవడం. కామెంట్లో రాయి, నేను 90 రోజుల ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. నేను ఉదయం 4 గంటలకు లేస్తాను. నా జీవితాన్ని మారుస్తాను. కాల్ నుంచి అలారం మోగినప్పుడు ఈ కమిట్మెంట్ గుర్తుంచుకో. ఈ వీడియో గుర్తుంచుకో. మీరు మీతో ఏం వాగ్దానం చేసుకున్నారో గుర్తుంచుకో. ఆలోచించకుండా లే.
90 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి కామెంట్లో చెప్పు. నీ జీవితం ఎలా మారింది, ఏం సాధించావు? నీమీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నీమీద నీకు నమ్మకం కలిగించుకో. 90 రోజుల తర్వాత కలుద్దాం. అంతవరకు లేస్తూ ఉండు, ముందుకు సాగు, నీ కలలను సాకారం చెయ్యి. ఆల్ ది బెస్ట్ స్నేహితా. మీరిది చెయ్యగలరు. నాకు పూర్తి భరోసా ఉంది.